వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కూతురు కోసం టీడీపీలోకి కోలగట్ల అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఈ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు విజయనగరం జిల్లాలోనే తనకంటూ ఒక సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కోలగట్ల వీరభద్ర స్వామి. మిగతా తాను ఎంతో సీనియర్ మోస్ట్ అయినప్పటికీ రాజకీయాల్లో మిగతా నేతల కంటే భిన్నంగా తను ఎప్పుడు కూడా తనకంటూ నిజంగానే సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరు కానీ, పార్టీ ఏదైనా సరే ఎప్పుడు కాంట్రవర్సీల్లోకి ఆయన వెళ్ళని విధానం కానీ, ఒక సౌమ్యుడిగా ఆయనకి పేరుంది స్థానికంగా కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ. ఆయనకి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. పలు కీలక పదవుల్లో ఆయన స్థానికంగా పలు కీలక పదవుల్లో పనిచేయడం జరిగింది. దట్టు ఎమ్మెల్యే అయ్యిందాక. అంతేకాదు వరుసగా 3 సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. ఎస్పెషల్లీ 2004లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 3 సార్లు ఓడిపోయినప్పటికీ 2004లో గెలవడం జరిగింది. అది కూడా అశోక్ గజపతిరాజు లాంటి ఒక సీనియర్ నేతను, టీడీపీ హార్డ్ కోర్ వాదిని ఓడించి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత 2009 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పటికీ ఆ రోజు ఓడిపోయారు ఆయన 9 ఎన్నికల్లో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది. అంత కాంగ్రెస్తోని అంత లాయల్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు ఆయన. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 2014 ఎన్నికలు వచ్చాయి. 2014 ఎన్నికల్లో కోలగట్ల వీరభద్ర స్వామి అంతకంటే ముందుగానే వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నుంచి. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఆ 14 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఆ రోజు విజయనగరం నుంచి టీడీపీ తరపున మీసాల గీత పోటీ చేస్తే ఆవిడ చేతిలో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. దెన్ ఆ రోజు ఎంపీగా ఉన్నారు అశోక్ గజపతిరాజు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ మరోసారి అటు కాంగ్రెస్లో ఇచ్చినట్టుగానే ఆయనకు వైఎస్ఆర్సీపీ మరోసారి ఎమ్మెల్సీ ఇచ్చింది. దెన్ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీగానే ఆయన కంటిన్యూ అవుతూ వచ్చారు. వేరే 19 ఎన్నికలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వే ఉంది. అప్పుడు కోలగట్ల వీరభద్ర స్వామి వైఎస్ఆర్సీపీ నుంచి మరోసారి విజయనగరం తరపున పోటీ చేశారు. ఇక అటువైపు నుంచి చూస్తే అశోక్ గజపతిరాజు కూతురైన అదితి గజపతిరాజు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేశారు టీడీపీ నుంచి. బట్ ఆమెను ఓడించి కోలగట్ల ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి కోసం ఆయన నిజంగానే హోప్స్ పెట్టుకున్నారు. కాకపోతే జిల్లాలో ఆ ఈక్వేషన్స్లో మంత్రి పదవిలో ఆయన ఫిట్ అవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ బొత్స సత్యనారాయణ లాంటి ఒక సీనియర్ నేత ఉన్నారు, చీపురుపల్లి నుంచి గెలుచున్నారు. దట్టు కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళ మధ్య కొంత టగ్ ఆఫ్ వార్ ఉండేది, కొంత ఈగో క్లాషెస్ కూడా ఉండేవి, పొలిటికల్గా రైవరీ ఉండేది. దాన్ని ఎప్పుడు కూడా రోడ్డు మీద కొట్టుకునేంత సీన్ లేకపోయినప్పటికీ బట్ బొత్స లాంటి వ్యక్తి అంత సీనియర్ నేత, గతంలో పీసీ చీఫ్గా పనిచేశారు, ఒక దశలో ముఖ్యమంత్రి రేస్లో కూడా ఉన్నారు. అలాంటి నేత పార్టీలో ఉంటే తనకి మంత్రి పదవి దక్కదని కోలగట్లకు తెలుసు. అందుకే 19 ఎన్నికలకు ముందు బొత్సాని ఎంపీగా పంపించాలని డిమాండ్ వస్తే ఆ డిమాండ్కి కోలగట్ల మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ఇక 2019లో అటు బొత్స గెలిచారు అండ్ దెన్ కోలగట్ల కూడా గెలిచారు. సో జగన్ ఆ రోజు బొత్స వైపే మొగ్గు చూపారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. 5 ఏళ్ళు బొత్స మంత్రి పదవిలో ఉన్నారు. అప్పుడు ఆ టైంలో కోలగట్ల వీరభద్ర స్వామికి జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ ఇచ్చున్నారు. ఎందుకంటే తమ్మినేని స్పీకర్ని చేస్తున్నారు. ఈయనకి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. సో మంత్రి కావాలన్న తన ఆశలు మాత్రం అడియాసలే అయ్యాయి బికాస్ ఆఫ్ బొత్స అనుకోవాలి. అంటే ఈక్వేషన్లో ఫిట్ అవ్వలేదు కోలగట్ల వీరభద్ర స్వామి. ఇక తన కూతురు శ్రావణి కూడా డిప్యూటీ మేయర్ అయ్యి ఉన్నారు. ఇక మరోవైపు చూస్తే వైఎస్ఆర్సీపీలో నేతలు అందరికంటే కొంత భిన్నమైన యాటిట్యూడ్ కోలగట్ల వీరభద్ర స్వామిది. మనం ఎక్కడైనా చూస్తే ఆయన పొలిటికల్ హిస్టరీలో కానీ, ఆయన ప్రెస్ మీట్లో కానీ, ఆయన మాట్లాడే విధానంలో కానీ గవర్నమెంట్ పాలసీస్ చెప్తూ ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ, లేదా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడే వాళ్ళేమో కానీ మిగతా నేతల్లాగా ఎక్కడ అగ్రెసివ్గా వెళ్ళడము, బూతులు మాట్లాడటము, కాంట్రవర్సీలు ఇరుక్కోవడము, తనకంటూ కూడా ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉండేది ఆయనకి. సో అందుకే ఆయన మీద వైఎస్ఆర్సీపీలోనే కాదు ఆయన ప్రత్యర్థుల్లో కూడా, పొలిటికల్ ప్రత్యర్థుల్లో కూడా మంచి కన్సర్న్ ఉండేది కోలగట్ల వీరభద్ర స్వామికి సంబంధించి. నేను అక్కడి నుంచి చూస్తే ఈరోజు మొన్నటి ఎన్నికల్లో మరోసారి ఆయన పోటీ చేశారు. పోటీ చేసి అదితి గజపతిరాజు చేతిలోనే ఆయన ఓడిపోవడం జరిగింది. ఈరోజు మొన్నటి ఎన్నికల్లో కూడా అదితి పోటీ చేస్తే ఆమె గెలిచారు, ఈయన ఓడిపోయారు. వైఎస్ఆర్సీపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వేవ్లో ఈయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. అటు బొత్స లాంటి వాళ్ళు ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీని ఇచ్చి ఈరోజు కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ హోదాలో ఉన్నారు బొత్స. మరోవైపు బొత్స ఫ్యామిలీదే హవా నడుస్తుంది. పార్టీ ఏదైనా సరే అది అందరికీ తెలిసిన విషయమే. ఇక మజ్జిసీని లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడ సీటెడ్ భీములు ఎడితే భీములకి కూడా పంపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అలా జిల్లాలో తాను ఓటమి పాలయ్యాక పూర్తి స్థాయిలో తన కాన్స్టిట్యున్సీ మీద కానీ ఆయన పట్టుకోల్పోతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈరోజు ఇక వైఎస్ఆర్సీపీలో ఉంటే తన భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడ్డట్టే అన్న ఆలోచన కూడా ఆయన చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు టీడీపీ వైపు చూస్తున్నారన్న చర్చ ఉంది. ఎందుకంటే ఇక టీడీపీ వైపు చూసేందుకు ఆస్కారం ఉన్న అంశం ఏంటి అంటే
ఈరోజు అశోక్ గజపతిరాజు ఆల్రెడీ మొన్నటి ఎన్నికలకు దూరంగా ఉన్నారు, ఆయన గత ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు. ఈ రోజున ఆయన గవర్నర్గా వెళ్ళారు. బీజేపీ ఆయన గవర్నర్ పదవి ఇవ్వడం జరిగింది, గోవాకి వెళ్ళిపోయారు. ఆయన కేవలం అదితి గజపతిరాజు మాత్రమే ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు. సో అంత సీనియర్ నేత, ఆ ఫ్యామిలీని ఆయన్ని ఎదుర్కొని చాలాసార్లు రాజకీయం కొనసాగించిన నేత కోలగట్ల. అందుకే అశోక్ గజపతిరాజు హవా ఆల్మోస్ట్ అక్కడితో క్లోజ్ అయినట్టయినా ఆయనకు అనుకుంటా ఉన్నట్టున్నారు. అందుకని ఈ రోజున తాను టీడీపీలోకి వెళ్ళినట్టయితే జిల్లాలో ఒక పార్టీ రాజకీయంగా ఆ పార్టీ కోసం నిలబడ్డ నేతగా ఆయనకు పేరు వస్తుంది. అందుకే తన కూతురికి కూడా ఎంతో కొంత ఎక్కడో కాన్స్టిట్యున్సీలో భవిష్యత్తు ఉంటుంది అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ మేయర్గా, డిప్యూటీ మేయర్గా కూడా పనిచేయడం జరిగింది విజయనగరానికి, శ్రావణి. సో అందుకనే తన కూతురు భవిష్యత్తు కోసం ఈరోజు కోలగట్ల టీడీపీ వైపు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అటు అశోక్ గజపతిరాజు క్రియేటివ్గా అంటే లైవ్ పాలిటిక్స్లో లేకపోవడం కూడా అదొక ప్లస్ పాయింట్ తన ఫ్యామిలీకి అని కూడా కోలగట్ల భావిస్తూ ఉన్నారు. ఆయన అనుచరవర్గం కూడా అలాగే లెక్కలేస్తూ ఉంది. అయితే వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటాడని పేరున్న కోలగట్ల లాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానంటే టీడీపీ కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీసాల గీత లాంటి వాళ్ళు కూడా లేరు కాబట్టి ఈరోజు పార్టీలో. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున మరి అదితి గజపతిరాజు లాంటి వాళ్ళు కోలగట్లను ఎంతవరకు పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంటుందంటే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఆవిడ పెద్దగా ఆబ్లిగేషన్ కూడా ఉండకపోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కోలగట్ల నిజంగా టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం ఎంత, అయితే ఆయన వస్తానంటే టీడీపీ నిజంగా ఆయన వెల్కమ్ చేసే అవకాశం ఎంతవరకు ఉందనేది మనకి ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది. మరి తన కూతురు శ్రావణి విషయంలో, తన పొలిటికల్ కెరీర్ విషయంలో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న కోలగట్ల కోరిక ఎంతవరకు నెరవేరుతుందనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.